గుప్తా ఆరు ఇద్దరు కూడా లాన్లో కూర్చొని ఉంటారు. ఇకప్పుడు ఆరు గుప్తా గారు లాస్ట్ మినిట్లో ఆ చిత్ర మనోహరి ఇద్దరు తప్పించుకున్నారు, లేకపోతే ఈరోజే అయినా వాళ్ళిద్దరిని మెడ పట్టుకొని బయట గెంటేసేవారు అని చెప్పి మొత్తానికి మా ఆయనకైతే ఆ చిత్ర నిజ స్వరూపం తెలిసింది కాబట్టి ఆయనే పెళ్లి జరగకుండా అడ్డుకుంటారు అని ఆరు అంటూ ఉంటుంది. దాంతో గుప్తా నేను వెళ్ళాలి బాలిక, మా ప్రభుల వారితో మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుండి ఎస్కేప్ అవుతూ ఉంటే, గుప్తా గారు మీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేదో తేడా కొడుతుంది, ఏం జరగబోతుందో మీకు తెలుసు, మర్యాదగా అదేంటో చెప్పండి అని ఆరు అంటూ ఉంటుంది. దాంతో గుప్తా పెళ్ళి జరగబోయేది 2 రోజుల పిమ్మట కాదు బాలిక, రేపే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు మీరు అనేది, రేపే పెళ్ళి జరగబోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గుప్తా అవును బాలిక, ఆ బాలిక నీ మరిదిని మోసం చేసి గుడికి రప్పించి పెళ్లి చేసుకోబోతుంది. అతని రాతలో ఆ పెళ్ళి రాసి పెట్టి ఉందేమో ఎవరికి తెలుసు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. లేదు గుప్తా గారు, విధిని ఎదిరించైనా సరే నేను ఈ పెళ్ళిని ఆపుతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. చూడు బాలిక, విధిని ఎదిరించడం ఎవరి వల్ల కాదు, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆరు లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. గుప్తా గారు ఈరోజు చిత్ర వినోద్ని పెళ్లి చేసుకోబోతుందని చెప్పారు, కానీ ఈ పెళ్ళిని ఎలా ఆపాలో తెలియడం లేదు, ఎలాగైనా బాగీకి ఈ విషయం తెలియజేయాలి అని చెప్పి కంగారుగా లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరో పక్క చిత్ర తాళి తీసుకొని గుడికి వస్తుంది. పంతులు గారు ఈరోజు నా పెళ్ళి జరగబోతుంది, కొంచెం ఈ మంగళసూత్రాన్ని భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ జరిపించండి అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక చిత్ర దేవుడికి దండం పెట్టుకుంటూ, దేవుడా ఈ పెళ్ళి జరగడం కోసం, వినోద్ని ట్రాప్ చేయడం కోసం నేను చాలా కష్టపడ్డాను, ఈ ఒక్కసారికి నా కోరిక మన్నించి వినోద్తో నా పెళ్ళి జరిపించేశావంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఒక్కసారి ఆ ఇంటికి కోడలైతే ఎవరు కూడా నన్ను ఏమీ చేయలేరు, కోట్ల ఆస్తి నా సొంతం అయిపోతుంది అని చెప్పి చిత్ర దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత చిత్ర మనోహరికి ఫోన్ చేసి వినోద్ బయలుదేరాడా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంకా లేదు, లోపల రెడీ అవుతున్నట్టున్నాడు, ఇప్పటి వరకు గదిలో నుండి బయటకు రాలేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మనోహరి ఎందుకో టెన్షన్గా ఉంది, నువ్వు కూడా రావచ్చు కదా, నాకు కాస్త సాయంగా ఉంటుంది అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. దాంతో మనోహరి నేను వస్తే ఇంకేమైనా ఉందా, పొరపాటున అమర్కి తెలిస్తే అంత సంగతులు అని చెప్పి చిత్రతో మనోహరి అంటూ ఉంటుంది. ప్లీజ్ మనోహరి, మరీ ఒక్కదాన్నే ఉన్నాను, పక్కన నువ్వుంటే బాగుంటుందని అనిపిస్తుంది, రేపు అమరేంద్ర గారితో నీ పెళ్ళి జరిగేటప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటే నీకు ఎలా ఉంటుంది, అప్పుడు నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను కదా, నువ్వు కూడా గుడికి వచ్చేసి అని అంటూ ఉంటే, అప్పుడు మనోహరి సరే ముందు వినోద్ని బయలుదేరనివ్వు, తర్వాత నేను వెనకాలే వస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మనోహరి అని చెప్పి చిత్ర ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత వినోద్కి ఫోన్ చేస్తుంది. వినోద్ ఎక్కడున్నావు నువ్వు, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను, త్వరగా రా, పూజకి టైం అవుతుంది అని అంటూ ఉంటే, వస్తున్నాను చిత్ర, ఒక 10 మినిట్స్లో బయలుదేరుతాను అని అంటూ ఉంటాడు. మరో పక్క ఆరు టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ కిచెన్లో వంట చేస్తున్న బాగిని బయటకు రమ్మని సైగ చేస్తూ ఉంటుంది. ఏమైందక్క, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, రమ్మని చెప్పారు అని బాగి అంటూ ఉంటుంది. దాంతో ఆరు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వినోద్ బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఎందుకక్క, ఎందుకు అలా అంటున్నారు, బయటకు వెళ్తే ఏమవుతుంది అని బాగి అంటూ ఉంటే, బయటకు వెళ్తే వినోద్కి ఆ చిత్రతో పెళ్లి జరుగుతుంది, చిత్ర ప్లాన్ ప్రకారం ఈరోజు గుడిలో వినోద్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది అని అంటూ ఉంటే, ఈ విషయం మీకెలా తెలుసు అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదంతా అంత ఇంపార్టెంటా, ముందు వెళ్ళి వినోద్ని ఆపు బాగి, అదిగో వినోద్ రెడీ అయ్యి కిందకి వస్తున్నాడు, వెళ్ళి ఆపు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. వినోద్ రెడీ అయ్యి కిందకి వచ్చిన తర్వాత నిర్మలమ్మ సదాశివం గారితో అమ్మ నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనోహరి వెళ్ళు వినోద్,
చిత్ర దగ్గరికే కదా, చిత్ర నీ కోసం ఏదో చూస్తుంది, ఆల్ ద బెస్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదేంటి, ఎందుకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అని వినోద్ అంటూ ఉంటే, వెళ్ళిన తర్వాత నీకే అర్థం అవుతుందిలే, వెళ్ళు వెళ్ళు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇంతలో బాగి అక్కడికి వచ్చి, వినోద్ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే, నేను నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, సరే నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో వినోద్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయినా నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి నీకు ఏ రకమైన అధికారం ఉంది అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. దాంతో నిర్మలమ్మ, సదాశివం గారు ఇద్దరు, వినోద్ వదినతో మాట్లాడే పద్ధతి ఇదేనా, అయినా తను ఈ ఇంటి కోడలు, తను నిన్ను వెళ్ళొద్దంటుందంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది, తను చెప్పినట్టుగా వినోద్ కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఏంటమ్మా, ఏంటి నాన్న, మీరు తనని నెత్తినెక్కించుకున్నంత మాత్రాన నేను కూడా తన మాట వినాలని లేదు కదా, నేను వెళ్ళాలి అని చెప్పి వినోద్ వెళ్తూ ఉంటాడు. లేదు వినోద్, నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని చెప్పి బాగి అడ్డుపడుతూ ఉంటుంది. ఇకప్పుడు మనోహరి అక్కడికి వచ్చి, ఏంటి బాగి నువ్వు, వినోద్ ఏమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా, వెళ్ళొద్దని చెప్పడానికి, తనకి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అని చెప్పి కావాలని వినోద్ని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. అవును, మర్యాదగా మీరు అడ్డు తప్పుకోకపోతే తోసేసి వెళ్లాల్సి ఉంటుంది, ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. దాంతో బాగి చేసేదేం లేక అడ్డు తప్పుకుంటుంది. ఇక వినోద్ చిత్ర చెప్పిన గుడికి వెళ్తూ ఉంటాడు. బాగి తిరిగి ఆరు దగ్గరికి వచ్చి, అక్క, నేను వినోద్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాను, కానీ వినోద్ నా మాట వినకుండా వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటే, బాగి త్వరగా గుడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న పెళ్ళిని ఆపు అని అంటూ ఉంటే, మరి మీరు రారా అక్క అని చెప్పి బాగి అంటుంది. నేను వెనకాల వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి, నేను గుడిలోకి ప్రవేశించలేను కదా, అందుకే నీతో రాలేకపోతున్నాను, సారీ బాగి అని చెప్పి ఆరు మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత బాగి ఆటోలో గుడికి వెళ్తూ అమర్కి ఫోన్ చేస్తుంది. ఏమండి, గుడిలో చిత్ర ఈరోజే వినోద్ని పెళ్లి చేసుకోబోతుందట, త్వరగా రండి అని చెప్పి అంటూ ఉంటే, అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను బాగి అని చెప్పి అమర్ కూడా గుడికి వస్తూ ఉంటాడు. మరో పక్క వినోద్ గుడిలో ఉన్న చిత్రని కలుస్తాడు. చిత్ర, ఈరోజు ఎవరికి చెప్పకుండా గుడికి రమ్మని ఎందుకు చెప్పావు, అయినా నువ్వు చేయించబోయేది ఏం పూజ అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు చిత్ర, సారీ వినోద్, నీకు అబద్ధం చెప్పాను, ఈరోజు జరగబోయేది పూజ కాదు, మన పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంత సడన్గా ఈరోజు మనం పెళ్లి చేసుకోవడం ఏంటి, అయినా మొన్నటి వరకు గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని చెప్పావు కదా, మరి ఇప్పటికిప్పుడు ఇలా సింపుల్గా తాళి కట్టమని అడుగుతున్నావేంటి, అయినా అమ్మ నాన్న అన్నయ్య వీళ్ళందరూ మన పెళ్ళికి ఒప్పుకున్నారు కదా, ఇలా చాటుమాటుగా పెళ్లి చేసుకోవాల్సిన కర్మ మనకేంటని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. దాంతో చిత్ర ఏడుస్తున్నట్టుగా నటిస్తూ, ఏం చెప్పమంటావు వినోద్, ఎందుకో తెలీదు, మన పెళ్లి ముహూర్తం పెట్టిన దగ్గర నుండి జరుగుతుందో లేదోనని నేను ఒకటే టెన్షన్ పడుతున్నాను, అందుకు కారణం మీ వదిన బాగి కూడా, ఎందుకో తెలీదు, బాగికి మొదటి నుండి నేనంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే ఎక్కడ పీటల మీద కూడా పెళ్ళి ఆపేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది, అందుకే ఈరోజే మనం పెళ్లి చేసుకుంటే ఎవరు కూడా మనల్ని విడదీయలేరు అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో వినోద్, నువ్వు బాధపడద్దు చిత్ర, నువ్వు కోరుకున్నట్టుగానే నేను నీ మెడలో తాళి కడతాను అని చెప్పి వినోద్ తాళి తీసుకొని చిత్ర మెడలో కడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆఖరి నిమిషంలో మనోహరి అక్కడికి వస్తుంది. చిత్ర, నాకు జరిగింది మొత్తం చెప్పింది వినోద్, నువ్వు చాలా మంచి డిసిజన్ తీసుకున్నావు, త్వరగా తాళి కట్టు అని చెప్పి మనోహరి తను తీసుకొచ్చిన దండల్ని చిత్రకు వినోద్కి ఇస్తూ ఉంటుంది. ఇక అలా వినోద్ తాళి కట్టిన తర్వాత చిత్ర వినోద్ ఇద్దరు కూడా దండలు మార్చుకుంటూ ఉంటారు. ఇక మనోహరి, అమ్మయ్య, మొత్తానికి చిత్ర ఈ ఇంటి కోడలైపోయింది కాబట్టి బాగి అడ్డు తొలగించడమే బ్యాలెన్స్ ఉంది అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇంతలో అమర్ బాగి ఇద్దరు కూడా గుడికి వస్తారు. వాళ్ళు గుడికి వచ్చేసరికి వినోద్కి చిత్రకి ఆల్రెడీ పెళ్లి జరిగిపోతుంది. ఇక అలా వినోద్ని చిత్రని అలా చూడగానే అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తర్వాత అక్కడే మనోహరి కూడా ఉండడంతో
మనోహరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే నువ్వే దగ్గరుండి వీళ్ళ పెళ్లి జరిపించావన్నమాట అని చెప్పి అమర్ మండిపడుతూ ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాను అంటూ ఇక అమర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా భాగ్యం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.